ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కంటెండర్షిప్ యుద్ధం ప్రారంభమైంది. కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. ఇప్పటి వరకు కెప్టెన్సీ కంటెండర్షిప్ లో నిలవడానికి మీలో మీరు యుద్ధం చేశారు. కానీ ఈసారి పరిస్థితి మీ ఊహలకు అందని స్థాయిలో ఉండబోతోంది. జీవితంలో ఇవాళ ఒక మహాద్భుతం జరగబోతున్నది. ఇదొక్కటి తెలుసుకోవాలి స్వామి. ఈసారి మీరు చేసే యుద్ధంలో బయట నుంచి ఈ ఇంట్లోకొచ్చే యోధులను ఓడించాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనం బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు, బయటికి వెళ్ళారు. ఎంటర్టైన్మెంట్ అసలు ఇచ్చి పడేస్తున్నారు మీరు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు నామినేషన్స్ లో అరుస్తుంటే ఎక్కడ బీపీ వచ్చి పోతారో అని భయంగా ఉంది. పడుతున్నారు, మీకు బాధ వస్తే అండ్ వాళ్ళు సంతోషపడుతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు, మీరు కెప్టెన్ అయినప్పుడు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్యాన్ బేస్ అండ్ ఎక్స్ట్రాడినరీ. జరాగు మస్తు ఎమోషన్ గా మాట్లాడు, గుండె పట్టేసినట్టుంది, ఆగు. చివరి కెప్టెన్సీకి చేరువడానికి మీకు ఇస్తున్న ఛాలెంజ్ త్వరగా సరిగా మొదటి రోలోని కలర్స్ ని గమనించి మీ బోర్డులో ఉన్న కలర్ టైల్స్ ని తీసుకుని దెన్లోని బోర్డులో ఉన్నట్టుగా అదే క్రమంలో మీ బోర్డులో అమర్చాలి. అక్కడున్న 3 బ్యాగ్స్ లో స్వింగింగ్ డిస్క్ పై ల్యాండ్ అయ్యేలా విసరాలి. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. అవి కింద పడకుండా చూసుకోవాలి. ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికింది. ప్రేక్షకులందరికీ వినమ్రం, దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.